విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్ తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి 88548888. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి. సెల్ నంబర్ 7288856666. అరుదైన డిఎండి వ్యాధితో బాధపడుతున్న తెనాలికి చెందిన చిన్నారికి దాతలందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. తెనాలికి చెందినటువంటి అస్వర్ద్ గుణదత్త ఎవరైతే ఉన్నారో 3.5 ఏళ్ల బాబు అరుదైనటువంటి డిఎండి వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఈ మధ్యనే ఆదివారం ప్రత్యేకంగా వారి ఆ బాబు పడుతున్న ఇబ్బందుల్ని వెలుగులోకి తీసుకొచ్చాము. ఈ సందర్భంగా కూడా అప్పటి నుంచి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి తల్లిదండ్రులకు మద్దతుగా నిలుస్తూ తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు తెనాలికి చెందినటువంటి మెహబూబ్ ఖాన్ గారు అట్లాగే గీతా ఖాన్ గారు కూడా మన ఎస్టీవీ తెనాలిలో ప్రసారమైనటువంటి ఎవరైతే అస్వర్ద్ గుణదత్త ఉన్నారో అతను కండరాల సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. డిఎండి వ్యాధి బారిన పడి కొద్ది రోజులుగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ప్రాణాలతో పోరాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అతనికి వైద్యులు అనేక మంది వైద్యులను ఈ తల్లిదండ్రులు హరీష్ కుమార్ అట్లాగే నవ్యశ్రీ దంపతులైతే అనేక మంది వైద్యులను సంప్రదించి ఆ బాబుకి ట్రీట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో బెంగళూరుకు చెందిన వైద్యులు ఇతనికి అరుదైనటువంటి డిఎండి వ్యాధి అంటే కండరాల క్షీణత సంబంధించిన వ్యాధి, ఆ మజిల్స్ అనేవి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కండరాలు మొత్తంగా కూడా పూర్తిగా క్షీణించిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నాడు బాబు. ఇతనికి డిఎండి వ్యాధి కారణంగా కూడా 26 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ చేయాలని చెప్పిన అయితే వైద్యులు సూచించారు. ఆ ఇంజెక్షన్ చేస్తేనే అతను ప్రాణాలతో బయటపడతాడని చెప్పి తెలియజేసిన పరిస్థితుల్లో వారు తోచని స్థితిలో అయితే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. హరీష్ కుమార్ అట్లాగే నవ్యశ్రీ దంపతులు అయితే వారు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తెనాల్లో అమరావతి కాలనీలో ఉన్నటువంటి చావాస్ గ్రాండ్ సమీపంలో నివసిస్తూ ఉన్నారు. వీరికి ఈ ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఈ బాబు పడుతున్న ఇబ్బందులు, ఆ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు కూడా వెలుగులోకి తీసుకొచ్చే నేపథ్యంలో కూడా ఈరోజు దాతలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఫోన్పే ద్వారా కూడా అట్లాగే కొంత సహాయం అయితే అందిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా తెనాలికి చెందినటువంటి మెహబూబ్ ఖాన్ గారు, గీతా ఖాన్ గారు స్వయంగా ఆ బాబు ఇంటికి వారి వద్దకు వచ్చి హరీష్ కుమార్ అట్లాగే నవ్యశ్రీని కూడా పరామర్శించారు. ఆ బాబుతో కొద్దిసేపు కూడా వారు మాట్లాడి ఆ బాబు ఆరోగ్య పరిస్థితులు అయితే తెలుసుకుని తమ వంతుగా కొంత ఆర్థిక సాయాన్ని అయితే అందజేశారు. బాబుకి అందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పనైతే వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎవరైతే దాతలు స్పందించి ముందుకు వస్తున్నారో వారికి వీరి బాబు తరపున తల్లిదండ్రులు అయితే ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అట్లాగే ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఈరోజు కూడా ఇక్కడ కింద అతని నెంబర్ ఎవరైతే బాబు తండ్రి హరీష్ కుమార్ ఉన్నారో అతని నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాము. ఎవరైనా కూడా సహాయం చేయదలిచిన వారు ఎవరైనా ఉంటే బాబుకు సంబంధించి హరీష్ కుమార్ బాబు తండ్రికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంది. కాబట్టి తమ వంతుగా ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా కానీ ఆ బాబుకి సంబంధించి ఆర్థిక సాయం అందజేసి ఆ బాబు ప్రాణాలు నిలబెట్టాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఇలా తెనాలిలో చావాస్ దగ్గర ఒక చిన్న బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చింది. తనకు 4 ఇయర్స్ లోపల ఇంజెక్షన్ ఒకటి చేయాలని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేశారంట. లేకపోతే మజిల్ వీక్ అయ్యి బాబు చాలా ఫ్యూచర్లో ఇబ్బంది పడతారన్నట్టుగా ఎస్టీవీ న్యూస్ ద్వారా సండే టెలికాస్ట్లో తెలిసింది. మా వంతు చిన్న సహాయం చేయాలని వచ్చాం మా ఫ్యామిలీకి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ తలా ఒక చేయేసి ఎవరికైనా సహాయం, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చిన్న సహాయం అయినా వాళ్ళకి చేస్తే ఆ బాబు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కుతాడని మేము అనుకుంటున్నాము. ఇలా అందరూ తలా ఒక చెయ్యి సహాయం చేస్తే ఆ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. బాబు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వస్తాడని మా నమ్మకం. అందరూ వారి వంతు తమ వంతు మీ కలీగ్స్, ఫ్రెండ్స్, డియర్స్, నియర్స్ అందరికి ఒక మాట తెలుపుకొని ఈ బాబుకి సహాయం చేయాలని
మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ దేవుడి దయ కూడా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. Once again, I thank you and I request you all to support the family for the welfare of the boy. He is so small, the kid. He is suffering from a disease. So, better you people all cooperate and give the support to the family. Thank you. ఎస్టీవీ తెనాలి ద్వారా ప్రచారమైన న్యూస్ ద్వారా మనకి తెలిసింది మొన్న సండే రోజు. అందుకని మీ వంతు ఆ నెంబర్స్ ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి మీ వంతు ఏదైనా కాంటాక్ట్ చేసి ఎస్టీవీ ద్వారా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాం. ఇలా బాబుకి డిఎండి ఉందని తెలిసి మెహబూబ్ ఖాన్ గారు, దాని తర్వాత గీత గారు ఇద్దరు ముందరకు వచ్చి వాళ్ళకి తోచినంత మంచిగా సపోర్ట్ చేసి సాయం చేశారు మానిటరీగా. అలానే తెనాల్లో ఉన్న మిగతా ప్రజలు కూడా ముందరకు వచ్చి బాబుకి వాళ్ళ వంతు సహాయం చేసి వాళ్ళ యొక్క మానవతా దృక్పథంని చాటుకుంటారని కోరుకుంటున్నాను. బాబుకి హెల్ప్ చేసి బాబు ప్రాణాలు నిలబెడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్ ఖాన్ గారు, దాని తర్వాత గీత గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్టీవీ తెనాలి ద్వారా ఇది చాలామందికి తెలిసి చాలామంది ఇలా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఎస్టీవీ టీమ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్గా ఎస్టీవీ తెనాలి వాళ్ళకి చాలా ధన్యవాదాలండి. బాబు గురించి తెలిసి బాబు గురించి న్యూస్ ఇది టెలికాస్ట్ చేశారు. అది చూసి మెహబూబ్ గారు, గీతా గారు వచ్చి మనకి డొనేషన్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇలానే అందరూ బాబు గురించి తెలిసి ముందుకొచ్చి బాబు ప్రాణాన్ని సేవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.